హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య. ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు పచ్చడి అండి. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం అయితే ఒక 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను. అలాగే పెద్ద ఉల్లిపాయలు ఇలా పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. పండు మిర్చి అండి ఒక 10 వరకు అయితే తీసుకున్నాను. 10 వరకు వెల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసేసుకొని ముందుగా ఈ పండు మిర్చిలని దీంట్లో వేసేసుకోవాలి. ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఒక 10 వెల్లిపాయ రెబ్బలు పొట్టు తీయకుండానే వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా దీంట్లో వేసేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ని పగలగొట్టుకొని దీంట్లో వేసేసుకోవాలి. దీనిపైన కొద్దిగా సాల్ట్ను కూడా వేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మరోవైపుకి టర్న్ చేసేసుకోవాలి. ఇలా మరోవైపుకి టర్న్ చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అన్న మంచిగా ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఇంతేనండి, ఇదైతే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేరొక ప్లేట్లోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే బాండీలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పండు మిర్చి పేస్ట్ని దీంట్లో వేసేసుకోవాలి. దీన్ని ఒక 2-3 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ను వేసేసుకొని కొద్దిగా గరం మసాలాను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక నిమ్మకాయ అయితే తీసుకున్నాను. ఫుల్గా రసం పిండుకోవాలి దీంట్లోకి.
ఇప్పుడు మనం ముందుగా వేసి పెట్టుకున్న ఆమ్లెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ని దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. చూడటానికైతే చాలా చాలా బాగుందండి. టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరని గార్నిష్ చేసుకున్నారంటే మన కోడిగుడ్డు పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలా వేడి వేడి అన్నంలోకి కోడిగుడ్డు పచ్చడి వేసుకొని తిన్నారంటే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. చాలా బాగుందండి టేస్ట్ అయితే. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.